హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నిఫ్టీ 50 లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే మనము ఎక్కడ ఎక్కడెక్కడ ఫాలింగ్ జరిగింది, సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ఎక్కడెక్కడ ఫాలింగ్ జరుగుతుంది అని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు చూద్దాము. సో మన ఛానల్ని అప్డేట్ కావడానికి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మనము ప్రజెంట్ నిఫ్టీ 50 తీసుకుంటే ఫ్రెండ్స్, ఈ నిఫ్టీ 50లో మనము కొన్ని పాయింట్స్ దగ్గర అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ 50లో మనం ఒక పాయింట్ దగ్గర చూస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ 18,115 ఉంది. సో ఆ పాయింట్ దగ్గర తీసుకున్న తర్వాత మనకి మార్కెట్ అనేది కొంతవరకు కరెక్షన్ జరుగుతుంది. సో మనకి మన గ్రాఫ్లో కనిపిస్తుంది అక్టోబర్ 8, 2021లో. సో నిఫ్టీ ఈజ్ 18,114 పాయింట్స్ దగ్గర ఆల్ టైమ్ హైగా ఆ రోజు మనకి కనిపించింది. దాని తర్వాత మార్కెట్ ఎలా జరిగింది అంటే మనకు తర్వాత మనకు 15,832 పాయింట్స్ దగ్గర దాకా లో పాయింట్ వరకు పోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు 13 జూన్ 2022 అంటే హై పాయింట్లో అక్టోబర్లో ఆల్ టైమ్ అయితే జూన్లో మనకి లో పాయింట్ దగ్గర కనపడొచ్చింది. అంటే సమ్ కరెక్షన్ జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం దాని యొక్క నేచర్ అన్నట్టు. అంటే మనం దానికి తగ్గితే ఏదో భయపడాల్సిన ఆలోచించడం అంటే, లేదంటే పెరగడం ఇంకా పెరుగుతూ పోతుంది అనుకోవడం అనేది చాలా వరకు మంది ఆలోచిస్తారు. కానీ మార్కెట్ అనేది పెరగడం తగ్గడంలో లాంగ్ స్టాండింగ్లో ఈ గ్రాఫ్ ఫ్రెండ్స్ 5 ఇయర్స్ది. ఈ 5 ఇయర్స్లో మార్కెట్ వచ్చేసి 90% పెరిగింది. అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసినారు అనుకోండి, మీ అమౌంట్ 1,90,000 అవుతుంది. కాబట్టి ఒక స్లోగా గ్రో అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపుగా మనము చెప్పుకున్న పాయింట్ 18,100 దగ్గర నుంచి 15,800 దగ్గర తగ్గిపోయింది. అంటే ఇక్కడ దాదాపుగా 14 to 15% కరెక్షన్ జరిగింది ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా మనము చూద్దాం ఇంకో పాయింట్ దగ్గర. మనం అదేవిధంగా చూస్తే ఫ్రెండ్స్, నిఫ్టీ 50 మనం సెప్టెంబర్ 26, 2024లో మనకి ఆల్ టైం కనపడొచ్చింది 26,178 పాయింట్స్ దగ్గర మనకి ఆల్ టైమ్ హై కనపడొచ్చింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలోయింగ్ జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ మనకి ఏంటంటే ఆపర్చునిటీకి అవకాశం ఇస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్. కాబట్టి మనము ఎప్పుడైతే మనం లాంగ్ స్టాండింగ్లో ఒక 5 ఇయర్స్లోగా ఆలోచించిన ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకుంటే, ఇక్కడున్న పొజిషన్లో దాదాపుగా మనకి కరెక్షన్ అనేది లో కనపడొచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపుగా సేమ్ 14 to 15% కరెక్షన్ జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మీరు స్టాక్స్ అనేది కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొనడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో 23,092 పాయింట్స్ దగ్గర మనకి 23వ తేదీ జనవరి 2025లో జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు స్లోగా అప్ ట్రెండ్ జరుగుతుంది. మనకు అప్ ట్రెండ్ జరుగుతుంది అని తెలుసుకోవడం ఎలా అంటే, మార్కెట్ ఎప్పుడు కూడా ఒక కరెక్షన్ 10% ఆర్ 14% కరెక్షన్ జరిగింది అంటే మళ్ళీ ఒక 1-2 months తర్వాత స్లోగా అనేది పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. సో రిజల్ట్ కంపెనీల యొక్క ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు కూడా తగ్గడం పెరగడం అనేది దాని యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి పెరిగితే బాగా పెరిగిందని సంతోషపడడం, లేదంటే తగ్గిపోతే అయ్యో పడిపోతుందని బాధపడడం మీరు అలా చేయకండి. ఆ రెండు కూడా కంట్రోల్ చేసుకుంటేనే
మీరు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు మంచి లాభాలు తీసుకోవచ్చు. కానీ ఇది ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో అంటే 6 నెలలకో సంవత్సరమే మంచి రిటర్న్స్ రావాలి అనుకోవడం చాలా వరకు అనుకుంటారు చాలామంది. కానీ అలా జరగకపోవచ్చు. ఒక 5 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక వ్యక్తి యొక్క లైఫ్ మొత్తం అంటే ఎర్నింగ్ స్టేజ్ మొత్తం చేసుకుంటూ పోతే అతను ఏ విధంగా అయినా కూడా తన రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఎట్లానో సమాజంలో పని ఇవ్వట్లేదు కాబట్టి అప్పుడు చాలా ఈ అమౌంట్ అనేది అతనికి బ్యాక్ అండ్ సపోర్ట్ అవుతుంది. ప్లస్ తన యొక్క పిల్లలకు అవసరాలకు కూడా హెల్ప్ చేసే సిచ్యువేషన్